అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. కార్టూన్ చిత్రకథలు చూద్దాం. ఒక కార్టూన్ 1000 పదాలకు సమానం. అట్లా ఇందులో రకరకాల అర్థాలు ఉంటాయి, అవన్నీ చూద్దాం. అందులో ఈనాళ్ళు వచ్చిన కార్టూన్ చూస్తే నోటిఫికేషన్ విడుదలైంది, బాణుడు బగబగ అంటారు. ఓ పక్క ఎన్నికలు ప్రచారం, పైన వేడి కింద వేడి, పైననేమో సూర్యుడు వేడి, కిందనేమో ఇక నాయకుల వేడి. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఈ నాయకుడు ప్రచారానికి పోతుండు జనాల దగ్గరికి. వీళ్ళంతా ఓటర్లు, వీళ్ళంతా గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరు నాయకులు గొడుగులు ఏసీలు కార్లలో వస్తారు. ఇవి వెనకాల వీడేం చేస్తుండంటే కూలర్ ఎత్తుకొని వస్తుండు. అట్లా ఈయన ఎక్కడ మాట్లాడితే అక్కడ వెనకమ్మటి కూలర్ పెడతాడు, ఈయన పక్క మట్టి ఇట్లా కూలర్ పెడతాడు. కూలర్ పెట్టగా ఆయనకి వెనకాల చల్లగా ఉంటుంది, ఈయన దంచి కొడుతుంటాడు. ఈయన నాయకుడు మాట్లాడుతుంటే ఈ ఓటర్ వింటుంటాడు అన్నట్టు. ఇది దీని అర్థం అన్నట్టు. ఆ విధంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత బాణుడు బగబగ మండుతున్నాడు. దీంతో రాజకీయ వేడి కూడా అదే విధంగా మండుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్ర ప్రభలో వచ్చినట్టుగా కార్టూన్ చూడొచ్చు. హౌరా అనే పేరుతో వస్తున్నట్టుగా దీన్ని చూడొచ్చు. ఒకసారి చూసుకుంటే దీంట్లో ఉన్నట్టుగా అంశాన్ని చూద్దాం. ఏంటంటే దీని అర్థం ఏంటంటే, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే, అధికారంలోకి వచ్చేది మేమే, బీజేపీ వాళ్ళు అంటారు. అధికారంలోకి మేమే వస్తాం అంటారు ఎవరు, బీజేపీ వాళ్ళు. ఇది బీజేపీ, ఇదేంది కాంగ్రెస్ సింబల్. ఇది మేమే, ఈసారి మేమే అంటూ వీళ్ళు చెప్తారు. వీళ్ళు మేమే అంటారు బీజేపీ వాళ్ళు, వీళ్ళు మేమే అంటారు బీజేపీ వాళ్ళు. మరి ఎవర్రా ఆయన, మీరు ఆయన మేమే గెలుస్తాం, అధికారం మాదే, సెంట్రల్ మాదే, కేంద్రం మాదే అని ఆయన అంటుండు. మోడీ అట్నే అంటుండు, రాహుల్ గాంధీ అట్నే అంటుండు. జూన్ 9 నాడు మా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడంటూ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొస్తుండు. అసలు మీరు కాదు, నువ్వు కాదు, ఈయన కాదు, వీళ్ళు కానే కాదు. ఆపండి, మీరు తేల్చాల్సింది మేము అంటున్నారు. ఎవరంటే ఓటర్లు. అట్లా ఓటు సింబల్ ఇది. అంటే ఓటు ఇట్లుంటుంది, ఓటు సింబల్. ఇది ఓటు సింబల్ ఇక్కడ, అంతే. అసలు తేల్చాల్సింది ఎవరంటే ఓటర్లు అన్నట్టు. ఎవరు అధికారంలోకి వచ్చేది, ఎవరు రారు, ఎవరు ఏందనేది తేల్చేది ఎవరంటే ఓటర్లు అన్నట్టు. అది దాని అర్థం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది దిశలో వచ్చిన కార్టూన్. ఈయన రేవంత్ రెడ్డి, ఈయన రైతు, ఈయన అధికారి, మధ్యలో అధికారి పిఏ వీళ్ళు అనుకోవచ్చు. ఇది ఏమంటారంటే, రైతుల మోసం చేస్తే సహించం అంటూ రేవంత్ రెడ్డి మన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈయన ఏమంటున్నట్టే, రైతు ఏమంటున్నట్టే, సరే బాగానే ఉంది, మీ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే మేము సహించం, మీరు అధికారులను సహించరు కదా, మీరు కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మేము సహించం అంటూ ఇక్కడ ఉన్నట్టుంటే ఈ అన్న చెప్తున్నాడు, ఓటర్ అన్న చెప్తున్నానంటూ. అట్లా ఎందుకు సహించాలి, సహించకూడదు కూడా. నెక్స్ట్ ఇందులో వచ్చినట్టుగా సాక్షిలో వచ్చిన కార్టూన్ ఇది. చిలక జోష్యం, ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎలక్షన్ రావడంతో చిలక జోష్యం, ఆ చిలక జోష్యం గురించి చంద్రబాబు పోతున్నాడు. చిలక జోష్యం చెప్పించుకుంటున్నాడు ఇక్కడ. చిలక జోష్యం చెప్పించుకుంటున్నాడు చంద్రబాబు. చెప్పించుకుంటే టీడీపీ నేతలు గుసగుసలు అనుకుంటారు. ఆ చిలక ఒకటే గెలుస్తావని చెప్తుంది. ఆ ధైర్యంతో రోజు వచ్చి అలా చెప్పించుకొని వెళ్తుంటాడు. అయితే ఆ చిలక ఏం చెప్తున్నట్టు, ఒకటే గెలుస్తావని చెప్తుంది అన్నట్టు. ఆ ఒకటి ప్రతిసారి రోజు కూడా చెప్పించుకుంటా, నేనే గెలిచేది. ఎవరు, చంద్రబాబు గెలుస్తారని చెప్తుంది. చిలక జోష్యం కూడా చెప్తుంది గెలుస్తారు కానీ ఆ చిలక ఏం చెప్తుంది, ఒకటే గెలుస్తారని చెప్తుంది. ఆ ఒకటే గెలుస్తాడు చిలక ఏం చెప్తుందంటే, ఒకటే గెలుస్తావని చెప్తుంది. ఆ ధైర్యంతో రోజు చెప్పించుకుంటున్నట్టు. అట్లా ఇక కనీసం చిలకన్న ఒకటి గెలుస్తారని చెప్తుంది కదా, అంటే నేనే గెలుస్తారని చెప్తుంది అన్నట్టు చంద్రబాబు చెప్పుకోవడానికి పనికొస్తుంది అన్నట్టు అది. అట్లా నెక్స్ట్ ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కార్టూన్. ప్రజలతో టచ్లో ఉంటే ఇప్పుడు తిప్పలు తప్పేవి కదా అంటూ గుసగుసలాడుతున్నారు వీళ్ళు. ఇట్లా ఈ కేసీఆర్ ఏంది, ఇట్లా నా బతికేంది, నా పరిస్థితి ఏంది, కుర్చీ బాయే, సీటు బాయే, నాయకులు బాయే, ఎమ్మెల్యేలు బాయే, ఓటర్లు బాయే, జనం బాయే, డబ్బు బాయే, అన్నీ బాయే, ఏంది బతుకు, నా పరిస్థితి ఏంది అని ఈయన ఒకటే మదన పడుతున్నట. ఈయన ఎవరో తెలుసుగా మీకు. మదన పడుతున్నట్టు ఒకటే, అసలు ఇట్లా ఆయన బతికేంది, ఇట్లా అనుకుంటుంటే వీళ్ళు ఏమంటారు అంటే, ఇక్కడ రోజు ఇంటుంటాడు కదా ఆయన గుసగుసలు ఆడుకుంటే, మొత్తం జీవితం అంతా ఇట్లా అయిపోయి, ఇంట్లో ఈ తెరు, బయట ఆ తెరు, కోర్టు కేసులు, పోయి జైల్లో ఉండే, ఏంది నా బతుకు ఇట్లా అయిపోయింది ఏంది, ఒకప్పుడు ఊపెట్టోని మొత్తం నా కేంద్రంగా నడిచేది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేది, ఇప్పుడు మొత్తం సెంట్రల్ లేదు, కార్నర్ చేశారు నన్ను అనుకుంటే ఆయన మదన పడుతుంటే, అప్పుడు జనాలతో టచ్లో ఉంటే ఇప్పుడు తిప్పలు తప్పేవి కదా అంటూ వీళ్ళు గుసగుసలు ఆడుతున్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, కేసీఆర్ చెప్తున్నారు. టచ్లో నాలోటపిస్తా, మొత్తానికి ప్రజలతో టచ్లో ఉంటే ఇప్పుడు ఈ తిప్పలు తప్పేది కదా అన్న
అంశాన్ని చెప్పుకొస్తున్నట్టు. వీళ్ళే కాదు, ఈయన దగ్గర ఉన్నట్టు వాళ్ళు కాదు, జనం కూడా అదే చెప్తున్నారు. జనం కూడా అదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. జనంతో టచ్లో ఉంటే ఈ బాధ తప్పేది కాదు. పోయి ఫామ్ హౌస్ల బంతి, ఏ సమస్య చూసినా ఫామ్ హౌస్ల బంతి. అంతేకాకుండా నేను ఏడ ఉంటే అదే అధికారం, నేను ఏడ ఉంటే అదే ఆఫీస్, అదే సచివాలయం, అదే సీఎంఓ అంటివి. నేను ఎక్కడ ఉంటే అక్కడే అంటివి. ఫామ్ హౌజులు ఉంటే అదే సచివాలయం అంటివి, అదే అసెంబ్లీ అంటివి. అట్లా చేస్తేవి. లాస్ట్కు ఏం చేసిరు, ఇక నువ్వు అక్కడే పండుకొని ఆయన ఇక్కడికి రావాకు, ఇక నీకు అక్కడే కరెక్ట్ ప్లేస్ అంటూ జనాలు కూడా మంచి డిసిషన్ తీసుకున్నారు. దాంతో మళ్ళీ ఈయన చెప్తుండే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈయన టచ్లో అట. ఎందుకు టచ్లో ఉంటారు? ఈయన 20 మంది కాదు, ఈ సున్నా పక్కకు పెడితే ఇద్దరు కూడా టచ్లో ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడా టచ్లో ఉంటారు. 20 మంది కాదు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు టచ్లో ఉంటారు? ఆయనను అందరూ మర్చిపోయారు. ఆయన ఏదో బయటకు వచ్చేసి కాసేపు ఉదరగొట్టే ముచ్చట్లు, మంచి సాహిత్యం, గతంలో ఉద్యమ కేసీఆర్ను చూస్తారట. మళ్ళీ ఉద్యమ కేసీఆర్ను ఎందుకు అంత, మాకు అప్పుడు ఉద్యమం అవసరం, తెలంగాణ అవసరం, అప్పుడు అవసరం కాబట్టి చూసినాం. ఇంకా మళ్ళీ ఎందుకు చూస్తాం? ఇంకోటి 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చారుగా, మంచి గౌరవంగా నాకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలని చెప్పి మంచిగా గౌరవంగా దొప్పుకుంటే అయిపోయేది. మంచిగా గవర్నర్ ఆఫీసుకు పోయి ఇచ్చేసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి నేను రాజీనామా చేస్తున్నా, ప్రజలు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ, మరొకరికి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు మంచి చేస్తే నేను హర్షిస్తాను, లేదంటే మాత్రం నేను కూడా ఫైట్ చేస్తాను జనం వైపు ఉండంటే ఒక హూందాగా ఉండేది. జనం ఏదో తప్పు చేసినట్టు లిల్లిపుట్టుగాళ్ళకు ఓట్లు వేసారు, సవటల్ని గెలిపించారు, దద్దమ్మల్ని గెలిపించారు, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేసి ఇంకిత పలసన కావడం తప్ప ఏం లేదు. రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన భాషలో, ఈయన భాషలోనే కర్రు ఓటు కాల్చి వాత పెడతారు. అట్లా ఇది జరుగుతుంది. మొత్తానికి చూద్దాం. అట్లా ఇది ఇవాళ కార్టూన్స్, ఇవాళ వరకు వచ్చినట్టుగా కార్టూన్స్ అవి. రేపు వచ్చేట్టుగా కార్టూన్లో చిత్రకథలు ఉంటాయి, గమ్మత్ ఉంటుంది, అందులో ఎంజాయ్ చేయొచ్చు, సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్టును కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది కార్టూన్లో ఉన్నట్టుగా అంశం. రేపటి కార్టూన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.